నమస్తే. పెండు శ్రీనివాస న్యూస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు గుంటూరు పాత గుంటూరు పరిధిలో నందివెలుగు రోడ్లో రైల్వే గేటు మీద ఆర్ఓబి నిర్మాణం పరిశీలనగా చూద్దాం. నందివెలుగు ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు పరిశీలనగా చూద్దాం. చాలా కాలం నుండి ఇక్కడ పెండింగ్లో పడిన ఈ బ్రిడ్జిని ఎట్టకేలకు పునర్నిర్మాణ పనులు వేగవంతంగా చేస్తున్నారు. చూడండి, ఒకప్పుడు ఇటుగా చూస్తే పిల్లర్లు మాత్రమే కనిపించేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి ప్రత్యేక చొరవతో రైల్వే శాఖ వారితో మాట్లాడి 36.91 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయించారు. ఈ దిశగా గత ఏప్రిల్ నుంచి పనుల్లో వేగం పెంచారు. చూడండి, అన్ని పిల్లర్లు పైన స్లాబులు కూడా పూర్తి అయిపోయాయి. ఇక్కడ రైల్వే ట్రాక్ మీద స్లాబ్ మాత్రమే ఇంకా నిర్మాణం కానుంది. చివరిగా రైల్వే ట్రాక్ మీద బ్రిడ్జికి ఈ పిల్లర్కి ఇక్కడ స్లాబ్ మాత్రమే పూర్తి చేయాల్సి ఉంది. అన్ని స్లాబులు పూర్తి అయిపోయాయి. నందివెలుగు రోడ్డు నిత్యం రద్దీగా కనిపించే ప్రాంతం. ఇప్పుడే ట్రైన్ వెళ్ళింది. ఇక్కడ గేటు పడితే వందల కొద్ది వాహనాలు అటు ఇటు ఆగటం ప్రయాణికులకి, వాహనదారులకి, బాటసార్లకి చాలా ఇబ్బందిగా ఉంటుందనే దిశగా ఈ బ్రిడ్జి నిర్మాణం శరవేగంగా చేస్తున్నారు. చూడండి, ఇది పూర్తయితే బస్టాండ్ వెళ్ళాలన్నా, మెయిన్ రోడ్ రావాలన్నా, బస్టాండ్ నుంచి నందివెలుగు వెళ్ళాలన్నా రైతులకి, ప్రయాణికులకి ఎంతో ఉపకారంగా కనిపిస్తుంది. చూడండి, ఎందుకంటే గేటు పడితే ఆ చివరి వరకు కూడా వాహనాలు నిలిచిపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడేవారు. అదేవిధంగా అంబులెన్స్ వచ్చినా కూడా ఆగాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఇలాంటి ఇబ్బందులన్నీ తొలగిపోయే దిశగా అతి త్వరలోనే నిర్మాణం పూర్తి కానుంది. గుంటూరు నగరంలో నందివెలుగు బ్రిడ్జి నిర్మాణం. రైల్వే ఓవర్ బ్రిడ్జి మీద ఈ విధంగా నిర్మాణం కొనసాగుతుంది. చూడండి, ఇటు వాహనదారులకి, ప్రజలకి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ కష్టాలు త్వరలో తీరనున్నాయి. ఈ రోడ్డుని వెళ్తే NH-16కి లింకు కలుస్తుంది. నేషనల్ హైవే వెళ్తుంది. ఆ నేషనల్ హైవేకి ఈ రోడ్డు కనెక్టివిటీగా ఉంటుంది. ఈ సమీప ప్రాంతాల్లో బస్టాండ్ ఏరియా, జెండా చెట్టు ఏరియా, బాలాజీనగర్, ఈ సమీప ప్రాంతాల వారందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా కనిపించే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఇది. భవిష్యత్తులో ఇటుగా రాకపోకలు సాగించే వారికి ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయనే చెప్పాలి. స్లాబులన్నీ కూడా పూర్తి అయిపోయాయి. ఒక స్లాబ్ మాత్రమే మిగిలి ఉంది. అటు ఇటు సర్వీస్ రోడ్లు కూడా వస్తాయి. రెండు వైపులా ర్యాంప్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. చూడండి, అప్రోచ్ రోడ్డు పనులు ఈ విధంగా చేస్తున్నారు. 814 మీటర్లు ఉంటుంది. అప్రోచ్ రోడ్డు 254 మీటర్లు ఒకవైపు, అటుగా 170 మీటర్లు అటుగా వస్తుంది. 2014లో 2019లో ఈ పనులు కొంతమేరకే జరిగాయి. ఆగిన పనులు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఈ ఏడాది జనవరి నుంచి పనుల్లో వేగం పెంచారు. ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి కావాలని ఒక టార్గెట్గా నిర్ణయించారు. భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా పనుల్లో వేగం పెంచారు. చూడండి, అప్రోచ్ ర్యాంప్ కోసం ఈ విధంగా నిర్మాణాలు చేస్తున్నారు. ఇటు నుంచి డైరెక్ట్గా మనం తెనాలి వెళ్ళిపోవచ్చు. గుంటూరు నందివెలుగు నుంచి తెనాలి వెళ్ళటానికి మార్గం సుగమం అవుతుంది. చాలా కాలం ఈ ప్రాంతంలో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఎట్టకేలకు ప్రయాణికులు, వాహనదారుల కష్టాలు ఇది పూర్తయితే తొలగిపోయినట్లనే చెప్పచ్చు. అటు ఇటు రెండు వైపులా సర్వీస్ రోడ్లు కూడా వస్తాయి. అటుగా డ్రైన్ నిర్మాణ పనులు కూడా పూర్తి చేశారు. అప్రోచ్ ర్యాంపులు ఇటుగా చూస్తున్నాం మనం, తూర్పు వైపుగా. అప్రోచ్ ర్యాంపు పైన చూస్తున్నాం. చూడండి, ఇది
కుడివైపు ఎడవైపు సర్వీస్ రోడ్లు కిందగా వస్తాయి. ఈ ర్యాంపు ఆ బ్రిడ్జికి కనెక్టివిటీ ఉండే విధంగా ఈ రోడ్డుని విధంగా ఇసుక పోసి తర్వాత ఈ చిప్స్ కంకరు సిమెంట్తో ఈ విధంగా రోడ్డు వేస్తున్నారు. సైడ్ కూడా ఈ విధంగా నిర్మాణాలు చేపడుతున్నారు చూడండి. అప్రోచ్ ర్యాంప్ పైన మనం చూస్తున్నాం, కింద నుంచి సర్వీస్ రోడ్లు వెళ్తూ ఉంటాయి, ఈ పైనుంచి వాహనాలు వెళ్తాయి అన్నమాట. ఆ బ్రిడ్జికి కనెక్టివిటీ ఉండే విధంగా ఈ విధంగా ఇసుక పోసి తర్వాత చిప్స్తో తార్ రోడ్డు వేస్తారు. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఒక్క లైక్ ఇవ్వండి. పెండిన శ్రీనివాస న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గుంటూరు నగర విశేషాల గురించి, అభివృద్ధి పనుల గురించి మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి. పాత గుంటూరులో నంది వెలుగు బ్రిడ్జి నిర్మాణ పనులు పరిశీలనగా చూస్తున్నాం. ఇదంతా పాత గుంటూరు ఏరియా. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు ప్రత్యేక పర్యవేక్షణలో ఈ పనులు కొనసాగుతున్నాయి. ప్రతి వారం కూడా ఎమ్మెల్యే గారు ఇక్కడ పనులు ఎంతవరకు వచ్చాయనే విషయం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అదేవిధంగా ప్రతి వారం కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ ప్రాజెక్టుల గురించి రివ్యూ కూడా చేస్తున్నారు. టూ టౌన్లో శంకరవిలాస్ బ్రిడ్జి పనులు, ఇక్కడ నంది వెలుగు ప్రాజెక్టు పనులు, ఇవన్నీ కూడా ప్రతి వారం పరిశీలన చేస్తున్నారు కేంద్ర మంత్రి గారు. ఈ విధంగా ప్రజాప్రతినిధులు ఈ అభివృద్ధి పనుల మీద ప్రత్యేక దృష్టి సారించారనే చెప్పాలి. త్వరితగతిన నిర్మాణం పూర్తయినట్లయితే గుంటూరు నుంచి నందివేలుగు వెళ్ళేవారికి, నందివేలుగు నుంచి గుంటూరు వచ్చేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ నందివేలుగు ఆర్ఓబి నిర్మాణం. డిసెంబర్ నాటికి పూర్తి కావాలని ఒక టార్గెట్గా నిర్ణయించారు. అటు డ్రైన్ నిర్మాణ పనులు, సర్వీస్ రోడ్ల పనులు కూడా కొనసాగుతున్నాయి. అప్రోచ్ రోడ్లు కూడా కలుపుతున్నారు. ఈ విధంగా గతంలో పనులు ఆగినప్పటికీ ప్రస్తుతం పనుల్లో వేగం పెంచారు చూడండి. నిర్మాణాలకు ఉపయోగించిన మెటీరియల్ మొత్తం మనం చూస్తున్నాం. నందివెలుగు రోడ్డు నిత్యం వాహనదారులతో ఈ విధంగా రద్దీగా మనకు కనిపిస్తూనే ఉంటుంది. రైలు గేటు పడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ ప్రాజెక్ట్ని శరవేగంగా కొనసాగిస్తున్నారు చూడండి నిర్మాణాలు. పాత గుంటూరులో నందివెలుగు రైల్వే గేటు, నందివెలుగు ఆర్ఓబి నిర్మాణ పనులు ఈ విధంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ పూర్తి అయినట్లయితే ప్రయాణికులకి, వాహనదారులకి ఎంతో మేలు జరుగుతుందనే చెప్పాలి. అభివృద్ధి చెందుతున్న గుంటూరు కార్పొరేషన్ పరిధిలో నందివెలుగు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు